దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి అవతరించింది. జీడీపీ ప్రకారం దేశంలోనే 25వ సంపన్న జిల్లాలో రంగారెడ్డికి తొలి స్థానం దక్కగా 18వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. జాతీయ తలసరి ఆదాయం కంటే రంగారెడ్డి పీసీఐ 5 రెట్లు అధికంగా ఉంది. నేషనల్ పీసీఐ 2.25 లక్షలుగా ఉండగా రంగారెడ్డి తలసరి ఆదాయం 11.46 లక్షలు. ఇక హైదరాబాద్ పీసీఐ 5.39 లక్షలు. పట్టణ గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉన్న రంగారెడ్డి జిల్లా వ్యవసాయ ముడి పదార్థాల ఉత్పత్తులతో పాటు శక్తివంతమైన వాణిజ్య కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో నివాస, వాణిజ్య సముదాయాల మార్కెట్కు డిమాండ్ ఏర్పడింది. సేవలు, ఆదాయం, ఉత్పాదకత ఒక నిర్దిష్ట ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండడంతో తలసరి ఆదాయపరంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అంతరం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ పాత బస్తీ, ముషీరాబాద్, అంబర్పేట్ వంటి రద్దీ ప్రాంతాలున్నాయి. దీంతో విశాలమైన, విలాసవంతమైన అవసరాల కోసం రంగారెడ్డి వైపు విస్తరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తలసరి ఆదాయం పెరుగుదలతో సంక్షేమ చర్యలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఉపయుక్తమవుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ రంగాలు రంగారెడ్డికి మణిహారంగా మారాయి. హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలో స్థలం కొరత, రద్దీ కారణాలతో, వాణిజ్య తదితర కారణాలతో స్థానిక ఐటీ, ఇతర సంస్థలు రంగారెడ్డి జిల్లా వైపు విస్తరిస్తున్నాయి. దీంతో స్థానికంగా భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వాలు కూడా డిఫెన్స్, ఫార్మా క్లస్టర్ల తయారీ కేంద్రాలు వంటి కొత్త ప్రాజెక్టులను సైతం ఈ జిల్లా వైపే మళ్లించాయి. దీంతో స్థానికంగా భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్ కంటే ధనిక జిల్లాగా రంగారెడ్డి అభివృద్ధి చెందింది.